అంటే దీనికి వాళ్ళు అంటే పొంగులేటి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. అంటే వాళ్ళు ఇంకో 2-3 నెలల్లో ప్రభుత్వం కూలగొట్టేస్తాము, అసలు ఆ ప్రభుత్వం లేకుండా చేస్తాము అని చెప్పినప్పుడు మేమెందుకు ఆగుతాము, 100 నిండేదాకా తగ్గేదేలే. ఈయన రాజకీయ పరిణతి ఎంత అమ్మా, పొంగులేటి శ్రీనివాస్ కున్న రాజకీయం ఏంది, ఆయన చేసింది, ఆయనకు డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా బాగున్నాడు, పెట్టుబడి పెట్టినాడు, వ్యాపారాలను అభివృద్ధి చేసినట్టే రాజకీయ వ్యాపారం చేసినాడు, అంతే తప్ప రాజకీయ పరిణతి ఏముంది, పొలిటికల్ కల్చర్ ఏముంది చెప్పండి. విచ్ ఐడియాలజీ హీ రిప్రజెంట్స్, లెఫ్ట్ రైట్ ఆర్ వాట్ ఈస్ హిస్ ఐడియాలజీ, గ్రేట్ ఐడియాలజీ చెప్పండి. ఆయన ఏ సందర్భాలలో ఎక్కడ తన కార్యదీక్షతను ప్రదర్శించినాడు, ఏ ఉద్యమాలు నిర్మించినాడు, ఎంతమందిని కన్విన్స్ చేసినాడు, మైక్ పట్టుకుంటే ఆయన మాట్లాడే మాటలేంది, ఆయనకి ఏం విశ్వసనీయత ఉందమ్మా. వీ విల్ సీ హిమ్ ఓన్లీ యాజ్ ఎ ఫైనాన్షియల్లీ రిచ్ పొలిటీషియన్, దట్స్ ఆల్, అంతే. ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రక్రియ అంత ఈజీయా? ఏమండి, పరిపాలనలో ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా కూలగొట్టడం సాధ్యమా? ఎన్టీఆర్ను కూలగొడితే ఏం జరిగిందమ్మా ఈ రాష్ట్రంలో? ఆయనకు పొంగులేటి శ్రీనివాస్కి తెలుసోదు, కానీ మేమంతా లైవ్లో పార్టిసిపేట్ అయినాం. రామారావు గారి ప్రభుత్వాన్ని రామ్లాల్ కూలగొడితే ఏం జరిగింది, నాదెళ్ల భాస్కరరావు తర్వాత ఉదంతం అనేది మేము సజీవ సాక్షులం కదా, ప్రభంజనం కదా. అదొక ప్రభంజనము. ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయలే. అసలు ఈ డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఎవడు నియోజకవర్గాలకు రాలేకపోయినారు తెలుసా? ఇవాళ కూడా మీరు చూడండి, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటాగా, వీళ్ళు నియోజకవర్గాలకు రాలేరమ్మా. వీళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారు. వాళ్ళలో వాళ్ళకే ముందు పసుగులాట కుదరదు కదా, మెయిన్ థింగ్ అది కదమ్మా. 10 ఏళ్ళు వీళ్ళ దౌర్జన్యమే, మళ్ళా ఇక్కడికి అధికారంలోకి వచ్చినాక మళ్ళా వీళ్ళే వచ్చి రాజ్యం వెళ్తా అంటే ఎవడొప్పుకుంటాడమ్మా కార్యకర్తలు? ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అందులో ఉన్న వీళ్ళని గెలిపించుకున్నాం కదా, అంటే అక్కడ వ్యతిరేకత ఉన్న ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు అంటే ఇంకొక లైన్ చెప్తున్నారు కదా. ఎవరి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదు? ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిన దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన పనుల వల్ల గెలిచినారు. బట్ మొత్తంగా వీళ్ళందరూ నిష్క్రియాతత్వమే కదా. వీళ్ళు ఏమైనా కేసీఆర్ చేసే దుష్పరిపాలన ఎదుర్కొన్న వాళ్ళ కేసీఆర్ కనుక అధికారులు ఉంటే వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేవాళ్ళ కాదు కదా. పచ్చి అవకాశవాదులు అంతా బిజినెస్ మ్యాన్. వీళ్ళకి కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్ట్లు కొందరికి కావాలి, ఇసుక వ్యాపారం కొంతమంది చేస్తారు, ఖనిజాల వ్యాపారం కొంతమంది చేస్తారు. ఇట్లాంటి వాళ్లకు వాళ్ళ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలలో కూడా అధికార పార్టీతో ఉంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళు అధికార పార్టీతో జత అవుతా ఉన్నారు. అంతేగాని వాళ్ళు ప్రజల మీద ప్రేమతో వచ్చినారా? ఇందులో ఎవడు ప్రజలతో మమేకమైన నాయకుడు ఒక్కడి పేరు చెప్పండి, ఎవడు లేడు. అంటే వీళ్ళపైన అనర్హత వేటు పడితే ఏంటి పరిస్థితి? బై ఎలక్షన్స్ జరిగితే చిత్తుగా ఓడిపోతారు. ఈ ఒక్కడికి వెళ్ళాడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇప్పుడు అంటే ఎంత సీరియస్ గా తీసుకున్నా మన జనాలకు కావచ్చు, నార్మల్ ఎవరికైనా కోర్టు విషయానికి వచ్చేసరికి ఒకటి మైండ్ లో ఉండిపోతుంది సార్, ఇది తేలేనాటి యుద్ధాంతి, ఎన్ని వాయిదాలు పడితే యుద్ధాంతి అన్న. ఇది ఇప్పుడు ప్రతిదీ అలానే కొన్ని డ్రాగన్ అవుతూనే ఉన్నాయి కదా. ఈ డిఫెక్షన్స్ విషయంలో గతం వేరు, ప్రస్తుతం వేరు. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసులన్నిటినీ ఒక కోర్టు, ప్రత్యేకమైన కోర్టుకి ఇచ్చి కేసులను త్వరితగతంగా నిర్ణయించని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా పొలిటీషియన్స్కి అందరికీ సంబంధించిన వ్యవహారాలు ఒక కోర్టుకే వస్తున్నాయి, టక అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎన్ని సమస్యలను చూసినాం కదా. అట్లనే ఇప్పుడు ఈ డిఫెక్షన్స్ మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 3 నెలల్లో తేల్చాలి. స్పీకర్కి వేరే గతి లేదు. ఒకవేళ తేల్చలేకపోతే ఇతను కావాలని తాత్సారం చేస్తున్నాడు, డిలే చేస్తున్నాడు అనే భావన కలిగితే ఆయన ఉనికికే అది ప్రమాదకరంగా తయారవుతుంది. ఆయన యొక్క విశ్వసనీయత దెబ్బతింటది, ఆయన అధికారంలో డైల్యూషన్ వస్తుంది. సుప్రీంకోర్టు విల్ ఇంటర్ఫీన్. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఓన్లీ ఎ స్టాచ్యుటరీ బాడీ. 10th షెడ్యూల్ లోపల ఇతను ఒక ట్రిబ్యునల్ మాత్రమే. ఇతను ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ యాజ్ ఎ స్పీకర్. హిస్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ అండర్ 10th షెడ్యూల్ ఈజ్ స్టాచ్యుటరీ ఇన్ నేచర్. కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది, అంత ఈజీ కాదు. ఓకే, బట్ అంటే అంతకుముందులాగా అయితే దీన్ని సాగదీతలు ఉండవు. రేపటి రోజు పార్టీ మారాలనుకునే వాళ్ళకు ఈసారి అయితే దినదినం కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతున్నటువంటి ఈ పరిస్థితులలో వీళ్ళు కనుక డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు కాంగ్రెస్ టికెట్లు వస్తాయో రాదో అది గ్యారంటీ లేదు. పెద్ద బాంబు సార్ ఇది. వాళ్ళకి టికెట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే సహజంగా కాంగ్రెస్లో ఎదిగి వచ్చిన వాళ్ళు, సంస్థాగతంగా డెవలప్ అయిన వాళ్ళు వీళ్ళ మీద
కొట్లాడి ఎంతో కొంత తేడాతో ఓడిపోయిన వాళ్ళను కాదని వీళ్ళకి టికెట్ ఇచ్చడం కష్టము. ఒకవేళ ఇచ్చినా వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కంప్లీట్గా భూస్థాపితం చేస్తారు. ఎవడు గెలిచినా పర్లేదు కానీ ఈ డిఫెక్టర్స్ మాత్రం గెలవద్దు అనేటువంటి దృక్పథంతోనే అందరూ పోటీ చేస్తారు, అందరూ వాళ్ళ మద్దతు పలుకుతారు, అందరూ వీళ్ళకి ఎదురు తిరుగుతారు. సో తద్వారా వీళ్ళలో ఒక్కడు గెలవడమ్మా. మీకు నేను రాసిస్తాను. సహజంగా ఇందులో సొంతగా నేను నా ఓన్ బలంతో గెలిచిన అని చెప్పే ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పమ్మా చేరిన వాళ్ళలో. ఎవడు లేడు. వీళ్ళంతా కేసీఆర్ కటౌట్ కింద నిలబడి గెలిచిన వాళ్ళే. కాబట్టి సరే ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు, కేసీఆర్కి అంత అధికారం లేదు, నీకు ఇక్కడ రేవంత్ రెడ్డి చూపెట్టేటువంటి వ్యామోహం చాలా బాగుంది, నువ్వు వచ్చి చేరుతున్నావు, అదంతా వేరు. కానీ బట్ నైతికంగా ఆలోచిస్తే మాత్రము ఇంత ప్రభంజనంలో కూడా అన్ని సీట్లు సాధించినాడంటే మీరు హౌ కెన్ యూ రైట్ ఆఫ్ బీఆర్ఎస్ యాజ్ ఎ నాన్ ఎంటిటీ? ఖచ్చితంగా అది సాలిడ్ పాయింట్. ఇదైతే సీరియస్గానే. ఓకే, మొత్తానికైతే విలీనం అనేది సాధ్యం కాదు, బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోదు, ఇంపాసిబుల్, అది జరగదు. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే అడవులు రెండు రకాలమ్మా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.